ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ లా ప్రధాన నిందితుడు రాహుల్ భట్ అంటే బ్రాహ్మణ్ అంటే హిందూ. ఈ మాట వినగానే చాలా మందికి సంతోషం అవుతుంది. కానీ ఇది బాంబ్ బ్లాస్ట్ చేయడానికే పెట్టుకున్న పేరు. ఆయన అసలు పేరు వచ్చి డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని చెప్తే చాలా మందికి బాధ అవుతుంది. ఈ ఉమర్ అనే టెర్రరిస్ట్ క్యాండిడేట్ రాహుల్ భట్ పేరు మీదనే బాంబ్ బ్లాస్ట్ కోసం వాడే కెమికల్స్, ఎక్విప్మెంట్స్ అండ్ ల్యాబ్ మెటీరియల్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని రీసెంట్ గా ఎన్ఐఏనే బయటపెట్టింది. మొత్తం 10 మంది నిందితులు ఉన్నారు. కానీ ఈ ఉమర్ అనేటోడు ప్రధాన నిందితుడు బాంబ్ బ్లాస్ట్ చేసుకుని చనిపోయాడు. ఎన్ఐఏ చెప్తున్న విషయం ఏంటి అంటే ఈ నిందితులందరూ కూడా ఆల్ ఖైదా ఇండియా వింగ్ అయిన అన్సర్ గజావత్ ఉల్ హింద్ అనే ఆర్గనైజేషన్ తోని కనెక్ట్ అయి ఉన్నారు. ఈ బాంబ్ బ్లాస్ట్ ఆపరేషన్ కి వాళ్ళు పెట్టుకున్న పేరు ఆపరేషన్ హెవెన్లీ హింద్. ఎన్ఐఏ సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్ లా 588 మంది సాక్షుల వాంగ్మూలాలు, 395 డాక్యుమెంట్స్, 200కు పైగా ఫిజికల్ ఎవిడెన్సెస్, ఫోరెన్సిక్ అండ్ డిజిటల్ సాక్ష్యాలు ఉన్నాయి. ఈ నిందితులల్లా మాక్సిమం అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, అందులో కూడా మళ్ళీ డాక్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పింది. ఈ ఆరోపణలు, సాక్ష్యాలు అన్ని పరిశీలించిన తర్వాత కోర్టు ఏం శిక్ష ఇస్తుందో చూడాలి.